హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి మోరో. ఇదొక ఫిలిపైన్స్ ఫిలిం. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక మదర్ ఉంటుంది, ఇద్దరు సన్స్ ఉంటారు. ఒకరు యాసిమ్ అని చెప్పుకోవచ్చు, ఇంకొకరు వచ్చేసి అబ్దుల్ చిన్నోడు, యాసిమ్ అనేటు పెద్దోడు కొద్దిగా బాధ్యత గల్లోడు, చిన్నోడు కొద్దిగా బేకార్గాడు. ఆబ్వియస్లీ పెద్దోడు బాధ్యత అంటే చిన్నోడు బేకార్గానే ఉంటాడు, అది సహజం. అది వీడేంద్ర అంటే ఆ రేసులు గీసులు చూస్తాడు. ఉన్న భూమిని అయితే వీడు తాకట్టు పెట్టేస్తాడు. వాళ్ళన్న మళ్ళీ విడిపించినప్పుడు తల్లి వెళ్ళి లేదు తమ్ముడికి అది అని చెప్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంటుందిరా అంటే, ఆ ఫిలిప్పైన్స్ లోకల్ గవర్నమెంట్కి వీళ్ళు ఒక ముస్లిం ఒక ట్రూప్ ఉంటుంది, వీళ్ళకి ఒక ఫైట్ అనేది ఒక పక్క జరుగుతూ ఉంటుంది. రెబెలియన్ ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ ఒక బ్యాక్డ్రాప్ ఒక పక్క జరుగుతూ ఉంటుంది. తల్లికి ఏంద్రా అంటే కళ వస్తూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అంటే ఆల్రెడీ చనిపోయాడు, ఈ రెబెలియన్లోనే చచ్చిపోయాడు, వేరే వాళ్ళని కాపాడుతూ. ఆయన గుర్తొచ్చి తమ్ముడిని పిలుస్తున్నట్టు, తమ్ముడు ఆ బోట్లో ఎక్కి వెళ్ళిపోతున్నట్టు, అంటే తమ్ముడికి చావు కనిపిస్తూ ఉంది అన్న ఒక దీంట్లో తల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. తమ్ముడిని చిన్న కొడుకుని కాపాడుకోవాలా అనుకుంటూ ఉంటుంది తల్లి. అన్నను వచ్చేసి నువ్వు తమ్ముడికి సపోర్ట్ చెయ్యి ఇది అని చెప్తూ ఉంటుంది. కానీ ఈ రెబెలియన్కి వెళ్ళేసరికి తమ్ముడు కాకుండా అన్న చచ్చిపోతాడు. అన్న చచ్చిపోయాడు అన్న దీంట్లో ఉన్నప్పుడు, కానీ ఇట్లాంటి రెబెలియన్లో అన్నకంటే తమ్ముడు కొద్దిగా మొరటోడు. అన్న కొద్దిగా ఏదో బిజినెస్ ఒక అంగడి పెట్టుకొని బతికేటాడు. అన్న చచ్చిపోయాడు. మళ్ళీ ఆ పేపర్లు తీసుకొచ్చి తమ్ముడికి వచ్చినప్పుడు ఆ పేపర్లు కాపాడేదానికి ఈడు మళ్ళీ ఆ దీంట్లో వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చి ఈయన్ని చంపేస్తారు. అంటే ఒక ల్యాండ్ కోసం అన్నదమ్ములు ఇద్దరు చచ్చిపోయారు, మదర్ ఖాళీగా మిగిలిపోయింది, అంతే ఈ సినిమా. దీన్ని వీళ్ళ స్టోరీని అప్పుడు జరిగిన ఆర్మ్డ్ రెబెలియన్ వాళ్ళని పోల్చి అది వార్ అని చెప్పలేం, ఇంచుమించు సివిల్ వార్ అని కూడా చెప్పలేం. 2 గ్రూప్స్ మధ్య, గవర్నమెంట్కి లోకల్ గ్రూప్స్ మధ్య ఉన్న చిన్న వార్ అయితే క్లాష్ అయితే దాన్ని చెప్పాడు అనమాట. సినిమా చూసినప్పుడు మటుగా అద్భుతంగా స్టోరీ లైన్ చాలా బాగా చెప్పాడు. పర్ఫార్మెన్సెస్ వీళ్ళు ముగ్గురి చాలా బాగుంటుంది. మదర్ ఎక్స్ప్రెషన్స్ అయితే బ్యూటిఫుల్. అదే తమ్ముడి యొక్క ఇది కూడా చాలా అద్భుతంగా చేస్తుంటాడు. అన్న ఓకే, అంత పెద్ద క్యారెక్టర్ అన్నకు కనిపించదు, అన్న ఉన్నంత వరకు అయితే బాగా చేస్తాడు. వీళ్ళు ముగ్గురే మెయిన్. వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు ఇవన్నీ అంతా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటుంది. అసలు ముఖ్యంగా ఒక సీన్ ఉంటుంది, పొలంలో వస్తే ఇంచుమించు స్టార్టింగ్లోనే మనకి పొలంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఆ బ్లడ్ షెడ్ అదంతా అయితే బ్యూటిఫుల్గా అయితే డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. మనకి ఆ విజువల్గా చాలా బాగా అనిపిస్తుంది, మంచి అపీలింగ్గా అనిపిస్తుంది. మిగతా సీన్స్ అన్నీ కూడా ఏదైతే వార్ అన్న కైండ్ ఆఫ్ ఆ రెబెలియన్ గన్ ఫైటింగ్ ఉందో అవన్నీ సీన్స్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. యాజ్ ఏ హోల్ సినిమా ఎలా ఉందిరా అంటే, సినిమా అయితే ఒక డీసెంట్ వాచ్ ఫిలిం అయితే ఇది. ఫిలిప్పైన్స్ది, మనకి సబ్ టైటిల్స్ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు అనమాట. ఒక డీసెంట్ వాచ్ ఫిలిం, ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ గొడవలు, అక్కడ ఉన్న ట్రెడిషన్. వీళ్ళు మామూలుగా తండ్రి చనిపోయిన తర్వాత మనం పెద్ద కర్మ చేస్తాం, వీళ్ళు అలాంటిది ఏదో చేస్తారనమాట. అలాంటి కర్మ చేసి మళ్ళీ పెద్దల మధ్య అన్నదమ్ములు కొట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఖురాన్ పైన ప్రమాణం చేసి వాళ్ళిద్దరిని కలిపేది. ఈ సీన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్ కొద్దిగా ట్రెడిషన్స్కి దగ్గరగాను మనకి ఆ గొడవలు గాను మనకి ఆ ఫ్యామిలీ సినిమా అయితే నాకు అనిపించింది. హ్యాపీగా ఇది మనం ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమాని. మీరు చూడాలని ఉండే మట్టుగా ఆన్లైన్లో వెళ్ళి ఎతికి దొరికితే చూడవచ్చు. ఒక మంచి సినిమా ఇది. మిగతాది బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉండదు, కానీ సౌండ్ డిజైన్ అయితే నీట్గానే ఉంది, బాగా అనిపించింది నాకైతే. మిగతా అన్నీ కూడా ఒక డీసెంట్ వాచ్ ఫిలిం ఇది. ఈ సినిమా గురించి అంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేస్తారు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.